Hello everyone, welcome to my channel. Now discussing the some questions related to indefinite integrations. ఒక 4 to 5 questions discussion చేద్దాం. So this is the third part. So these questions are expected questions for MSET, ESET, JEE Mains exam as well as some questions are previous year questions. So watch the full video as well as for more videos please subscribe my channel. So here, first question, integration of x square plus 1 by x to the power 4 plus 1 dx. సో ఎప్పుడైనా ఈక్వేషన్ డిఫికల్ట్గా మనకు అనిపిస్తే ఫస్ట్ సింప్లిఫై ద ఈక్వేషన్ లేదా సబ్స్టిట్యూషన్ మెథడ్ అప్లై చేయండి. సో ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా అప్లై చేయడానికి పాసిబిలిటీ లేదు. సో హియర్ ఏం చేయాలంటే ఫస్ట్ న్యూమరేటర్లో డినామినేటర్లో టేకింగ్ ది ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే x square take common 1 plus 1 by x square by you are taking the x square common x square plus 1 by x square dx. So x square cancel. The remaining part will be integration of 1 plus 1 by x square by denominator lo x square plus 1 by x square dx. So ఈ టైప్ లో ఉంటే న్యూమరేటర్ క్యాన్సిల్ అవ్వాలి అంటే బై యూజింగ్ ద సబ్స్టిట్యూషన్ మెథడ్ మనకు ఒక స్టాండర్డ్ ఫామ్ ఉంది. సబ్స్టిట్యూషన్ మెథడ్లో మనకి ఏం తీసుకోవాలంటే వాల్యూ లెట్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈక్వల్ టు టీ తీసుకోవాలి. దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈక్వల్ టు టీ తీసుకుంటే డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అని బోత్ సైడ్ చేస్తే ఎక్స్ డెరివేటివ్ 1 by x derivative minus 1 by x square, minus into minus plus, and 1 plus 1 by x square dx is equal dt. Numerator అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో డినామినేటర్ వాల్యూ రీప్లేస్ చేయాలి. ఓకే, సో హియర్ టేకింగ్ ద వాట్ ఇస్ ద వాల్యూ x minus 1 by x equal t తీసుకుంటే డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x on both sides. సో x derivative here 1 minus 1 by x derivative minus 1 by x square dx equal to dt. So 1 plus minus into minus plus 1 by x square dx equal to dt. Okay, numerator అనేది వాల్యూ ఏమొచ్చింది, dt కి ఈక్వల్ వచ్చింది. నెక్స్ట్ డినామినేటర్ వాల్యూ ఏముంది, డినామినేటర్ వాల్యూ ఏముందంటే x square plus 1 by x square ఉంది. x square plus 1 by x square అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో హియర్ x minus 1 by x ఈక్వల్ టు t అయితే మనం ఫైండ్ అవుట్ చేయవలసిన వాల్యూ x square plus 1 by x square. అంటే హియర్ x square plus 1 by x square ఎప్పుడు వస్తుందంటే a minus b whole square plus 2ab. ఇక్కడ మైనస్ 2ab ప్లస్ 2ab క్యాన్సిల్ అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ వస్తుంది. ఇక్కడ 2 గెట్ క్యాన్సిల్. సో ఇయర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ అంటే టీ స్క్వేర్ ప్లస్ ఎక్స్ గెట్ క్యాన్సిల్, దిస్ వాల్యూ ఇస్ 2. అంటే ఈక్వేషన్ మొత్తం అనేది టీలో కన్వర్ట్ అయ్యింది. సో ఇక్కడ టీ వాల్యూ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ 1 ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ వాల్యూ డిటి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ టీ స్క్వేర్ ప్లస్ 2 రీప్లేస్ ద ఈక్వేషన్ నెంబర్, దిస్ ఈక్వేషన్ లో రీప్లేస్ చేయండి. అప్పుడు న్యూమరేటర్లో ఏమొస్తుంది అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ డిటి బై డినామినేటర్ వాల్యూ టీ స్క్వేర్ ప్లస్ 2 అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ డిటి బై టీ స్క్వేర్ ప్లస్ 2 వాల్యూ రూట్ 2 హోల్ స్క్వేర్. యువర్ ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ డిఎక్స్ అంటే 1 by a tan inverse x by a plus c. So using the formula 1 by a value root 2 tan inverse x ante t by root 2 plus c. But what is the t value here? X minus 1 by x ante x minus 1 by x ante x square minus 1 by x equal to t. So replace the t value here 1 by root 2 tan inverse means x square minus 1 by x kada ante root 2 into x.
root 2x plus c. This is your answer. So our answer is 1 by root 2 tan inverse x square minus 1 by root 2x. This is the option C. Okay. సో ఇలాంటి మెథడ్లో వచ్చేటప్పుడు x minus 1 by x equal t తీసుకోండి. అంటే 1 plus 1 by x square ఎక్కడైనా క్వశ్చన్లో కనిపిస్తే x minus 1 by x is equal t అనేది సబ్స్టిట్యూషన్ తీసుకోవాలి. నెక్స్ట్ second question. So here simple question, some logical question here. If f of x is equal to cos x minus cos square x plus cos cube x minus up to infinity, then find the integration of f of x dx. Then find the integration of f of x dx here. So observing that here some series undi. Series ela undante a plus ar plus ar square up to infinity terms, geometrical progression. So what is the formula? A by 1 minus r. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏముంది అంటే a ఈక్వల్ టు cos x. సో ఇక్కడ కామన్ రేషియో ఏముందంటే r వాల్యూ cos x ఇంటూ మైనస్ cos x మైనస్ cos స్క్వేర్ x మైనస్ cos స్క్వేర్ x ఇంటూ మైనస్ cos x cos క్యూబ్ x. అంటే ఇక్కడ రేషియో అనేది మైనస్ cos x. సో హియర్ ఏ వాల్యూ ఉంది, r వాల్యూ ఉంది. సో f of x ఏమొస్తుంది అంటే హియర్ f of x equal to a by a means cos x by 1 minus r minus into minus plus cos x. సో ఇక్కడ సిరీస్ అనేది జామెట్రికల్ ప్రోగ్రెషన్ లో ఉంది. సమ్ ఆఫ్ ది ఇన్ఫినిటీ టర్మ్స్. యువర్ ఫార్ములా a by 1 minus r. a is the first term, cos x, r is the common ratio minus cos x. So f of x value అనేది cos x by 1 plus cos x. So here f of x equal to cos x by 1 plus cos x. But ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయవలసిన వాల్యూ అది ఇంటిగ్రేషన్ ఆఫ్ f of x dx ఫైండ్ అవుట్ చేయాలి. సో హియర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ f of x means cos x by 1 plus cos x dx. న్యూమరేటర్ cos x ఉంది, డినామినేటర్ 1 plus cos x ఉంది. ఇంటిగ్రేషన్ ఎలా చేయాలి అంటే సో న్యూమరేటర్లో యాడింగ్ ద సబ్ట్రాక్టింగ్ 1 యాడ్ చేయండి, 1 అనేది సబ్ట్రాక్టింగ్ చేయండి. సో ఇక్కడ 1 plus cos x dx. నో సెపరేట్ దిస్ టూ టర్మ్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 plus cos x by 1 plus cos x dx minus integration of 1 by 1 plus cos x dx. So here both are cancelled. 1 plus second term lo 1 plus cos x ante 2 cos square x by 2 vastund. This is the trigonometry formula. Since 1 plus cos x means 2 cos square x by 2. So ikkada 1 untundi, 1 integration enti x minus integration of 1 by 2 cos square x by 2 dx. So 1 by cos square means secant square ante 1 by 2 is the constant. Integration of secant square x by 2 dx. So what is the integration of secant square x dx? Tan x plus c. But ఇక్కడ secant square x by 2 ఉంది. Meaning x minus 1 by 2 into tan x by 2 by ఇక్కడ ఉన్న మీకు x స్కోప్స్ అంటే ఏంటి 1 by 2. సో హియర్ 1 by 2 1 by 2 cancel plus c. ఓకే. సో హియర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ secant square x dx అంటే tan x plus c. బట్ ఇక్కడ secant square x by 2 ఉంది అంటే tan x by 2 by x scopes and 1 by 2. So 1 by 2 1 by 2 get cancelled. So ఇంకా remaining x minus tan x by 2 plus c. This is your answer. Second option. Okay, this is the second option. Now third question. Third question here, very simple question using the trigonometry formula. Integration of 1 by tan x into tan 60 minus x into tan 60 plus x. Now some logic here.
using the trigonometry formula tan theta into tan 60 minus theta into tan 60 plus theta ఈక్వల్ టు ఏమొస్తుంది అంటే tan 3 theta వస్తుంది. ఓకేనా, మనకి ట్రిగనోమెట్రీ నేర్చుకున్నాం. tan theta into tan 60 minus theta into tan 60 plus theta అంటే tan 3 theta. సో రీప్లేస్ దిస్ వన్. ఓకేనా, అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by tan tx dx. 1 by tan means cot 3x dx. What is integration of cot x? Integration of cot x dx అంటే log of sin x plus c. సో ఇక్కడ ఏమొస్తుందంటే log of sin 3x plus c by ఇక్కడ x స్కోప్స్ అంటే ఏముంది 3 ఉంది. సో by 3 and your answer 1 by 3 into log of sin 3x plus c. Just simple, this is the first option. By using the trigonometry formula అంటే tan tx, tan 3x అంటే 1 by tan means cot 3x. cot 3x integration log of sin 3x by 3, x quotient 3 కాబట్టి plus c. This is very simple using the trigonometry formula. ఓకే, సో ఇంటిగ్రేషన్స్ అనేది మనం ప్రాపర్గా చేయాలి అంటే సమ్ ట్రిగనోమెట్రీ ఫార్ములాస్ ఉండాలి, సమ్ స్టాండర్డ్ ఫార్ములాస్ కూడా తెలిసి ఉండాలి. నౌ నెక్స్ట్ క్వశ్చన్. సో దిస్ వన్, ఇఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ f of x dx is equal to f of x, then integration of f of x whole square dx is equal to. So this is the logical question here. మనకి observe the trigonometric integration formulas. Observe the integration formulas. సో ఏ ఫార్ములాకి మనకి ఇంటిగ్రేషన్ f of x dx చేస్తే సేమ్ వాల్యూ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ f of x వాల్యూ ఏదో ఒక వాల్యూ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ sin x తీసుకుంటే cos x, sin x తీసుకుంటే మైనస్ cos x వస్తుంది ఇంటిగ్రేషన్. బట్ ఇక్కడ f of x అనేది సేమ్ రావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ టేకింగ్ ద f of x ఈక్వల్ టు e పవర్ x తీసుకుంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ x dx ఈక్వల్ ఏమొస్తుందంటే e పవర్ x వస్తుంది. సో సేమ్ ఇంటిగ్రేషన్ అంటే ఇక్కడ రీప్లేస్ f of x బై e పవర్ x. సో ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, f of x హోల్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది అర్థమైంది కదా, మనకి ఏదైనా f of x తీసుకుంటే దానికి ఇంటిగ్రేషన్ ఏం రావాలి, సేమ్ రావాలి. అంటే మనకు ఓన్లీ వన్ మాత్రమే ఉంది, అదేంటి అంటే f of x వాల్యూ e పవర్ x తీసుకుంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ x dx ఏమొస్తుంది, e పవర్ x మాత్రమే వస్తుంది. సో హియర్ టేకింగ్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ f of x హోల్ స్క్వేర్ మీన్స్ e పవర్ x హోల్ స్క్వేర్ dx. e power x whole square means integration of e power 2x dx. e power x whole square means e power 2x అంటే a power m whole power n అంటే a power m into n. సో here integration of e power 2x. సో integration of e power 2x ఏమొస్తుంది, e power 2x, e power 2x, e power 2x by x coefficient 2 plus c. ఓకే, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ 2x dx ఏమొచ్చింది, e పవర్ 2x by 2 plus c. సో ఇక్కడ e పవర్ 2x రాయొచ్చు, e పవర్ x హోల్ స్క్వేర్ by 2 plus c. వాట్ ఇస్ e పవర్ x మీన్స్ f of x అంటే f of x హోల్ స్క్వేర్ by 2 plus c. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. అంటే ఆప్షన్ ఎన్నోది, ఫస్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ డూ దిస్ 2 ప్రాబ్లమ్స్. ఇక్కడ 4 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసా, ఇంకొక 2 ప్రాబ్లమ్స్ అనేవి మీరు చేయండి. సో ఇక్కడ క్వశ్చన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ రూట్ ఎక్స్ బై రూట్ ఎక్స్. సో ఇక్కడ ఏం చేయాలంటే టేకింగ్ ద రూట్ ఎక్స్ ఈక్వల్ టు టీ ఆర్ 1 ప్లస్ రూట్ ఎక్స్ ఈక్వల్ టు టీ ఏదైనా తీసుకొని సింప్లిఫై చేసి మీరు ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వన్. Here integration of 1 by x under root of x minus 1 by x plus 1. అంటే ఈ క్వశ్చన్ ఏం చేయాలి అంటే ఇక్కడ ఆప్షన్స్ అనేవి cos ఇన్వర్స్, sin ఇన్వర్స్ ఇలా ఉన్నాయి. సో 1 by x under root of న్యూమరేటర్లో న్యూమరేటర్ని డినామినేటర్ని రేషనలైజ్ చేయండి అండర్ రూట్లో. అంటే మల్టిప్లైయింగ్
multiplying and dividing with x minus 1. సో అప్పుడు ఏమొస్తుంది ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x న్యూమరేటర్లో x minus 1 into x minus 1 whole square రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే x minus 1 by డినామినేటర్లో a plus b into a minus b a square minus b square. ఇప్పుడు సెపరేట్ చేయండి, x separate minus 1 separate using the direct formulas. Okay, do these two problems. ఫస్ట్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసా, ఈ 2 ప్రాబ్లమ్స్ అనేవి మీరు సాల్వ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ everyone. Please subscribe my channel for more videos. Thank you to all. Bye everyone.